నూతన జీవం ఉంది, వాగ్దానంతో కూడినటువంటి నిత్య జీవం ఉంది. ఆ మూడు మనం మన జీవితాల్లో అనుభవించాలి అంటే మనం ఏం చేయాలి అంటే నమ్మి. దేవనామానికి వందనాలు. సమీపించిన మాస్టర్ గారికి వందనాలు. హ్యాపీ ఈస్టర్ అండి అందరికీ. థ్యాంక్ యూ అండి. మరి పునరుత్థాన విజయాన్ని మనం పొందుకున్నాము. మరి ఇక్కడ వాక్యంలో ఉంటుంది, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగములకు సజీవుడనై ఉన్నాను. మన దేవుడు యుగములు ఎలా ఉన్నాడు? సజీవుడుగా ఉన్నాడు. మనము కూడా మనం ఏం చేయాలంటే మనము రాజ్యానికి మనము కూడా ప్రవేశించాలి అంటే మన విశ్వాసాన్ని మన రక్షణని మనం కాపాడుకుంటూ ప్రార్థన అనే పునాది మీద మనం ఏం చేయాలి? మన భక్తిని నిలకడగా ఉంచుకుంటూ దేవుని ఆజ్ఞలకి దేవుని కట్టడాలకు మనం లోబడి మనం జీవిస్తే తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహించి ఆ నిత్య రాజ్యాన్ని ఇస్తాడు. దేవుడు మనకి ఇచ్చిన ఈ ఈస్టర్ను బట్టి మీ